చిత్ర పరిశ్రమలో శోభన్ బాబు ఎదుగుదల మీద అద్భుత విశ్లేషణ. 1976 జూన్ నెలలో జమీన్ రైతు వారపత్రికలో చిత్ర పరిశ్రమలో శోభన్ బాబు ఎదుగుదల గురించి అద్భుత విశ్లేషణ రాశారు. ఆ వివరాలు ఈ వీడియోలో చూడండి. శోభన్ బాబు విజృంభణ అనూహ్యంగా పెరిగి పెద్దవారైపోయిన వారి పోటీకి ధాటికి తట్టుకుంటూ అనుకోకుండా అకస్మాత్తుగా ఆవిర్భవించి అభివృద్ధిలోకి వస్తున్న కొత్తవారి సవాళ్ళను ఎదుర్కొంటూ తాను ఏమాత్రం ఏ విషయంలోనూ తగ్గకుండా అవకాశాన్ని బట్టి ఉన్నంతలో చక్కని ప్రగతి సాధిస్తూ వచ్చిన కథానాయకుడు శోభన్ బాబు. సాధారణంగా ఏ హీరోకైనా తన తారాపథానికి నలుగురి చేత గుర్తింపు పొందాలంటే ఎన్నో చిత్రాలు అవసరం. కానీ ఆ నియమం శోభన్ విషయంలో అబద్ధమైనది. శోభన్ ఉనికిని నలుగురు ఆర్టే గుర్తించకముందే తాను అప్పటికే నటించిన వీరాభిమన్యుతో కేవలం హీరోల జాబితాలో చేరగలిగిన, తాను అనుకున్నంతటి స్టార్ కాకపోయినా ఒకే ఒక్క చిత్రం మనుషులు మారాలితో తెలుగుదేశాన్నే కాదు తెలుగు సినిమా పరిశ్రమను కూడా సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తి వేసిన శోభన్ విజయం వెనక రహస్యం ఏమిటి? అదృష్టమా? కానే కాదు. 1962లో తాను నటించిన మొదటి చిత్రం భక్తశబరి కాలం నుండి మనుషులు మారాలి వరకు ఆ అదృష్టం ఎక్కడిపోయినట్టు మరి? ఈ మధ్యకాలంలో వీరాభిమన్యు వంటి హీరో పాత్రతో తానే చెప్పుకునేందుకు వేసిన జీరో పాత్రలు కూడా శోభన్ నట జీవితంలో అక్కడక్కడ చెదురుమదురుగా ఉన్నాయి. అందువల్ల అదృష్టం కానే కాదు. కృషితో నాస్తి దుర్భిక్షమన్న నానుడి శోభన్ బాబుకు వర్తించినంతగా బహుశా ఇంకెవరికి వర్తించదేమో. తొలి దశలో ఎన్నో అవాంతరాలను ఎదుర్కొంటూ ఎన్నెన్నో ప్రతిబంధకాలను దాటుకుంటూ శోభన్ చేసిన జీవయాత్ర అతన్ని ఒక అనుభవజ్ఞుడైన నటుడుగా మాత్రమే కాక ఒక చక్కని మనిషిగాను రూపొందించాయి. అందువల్లనే తెరపై ఆ నటన, నిజ జీవితంలో ఒక నిండైన వ్యక్తిత్వం, ఈ రెండింటినీ సమపాళ్లలో మేళవించుకుంటూ శోభన్ వేసిన ప్రతి అడుగులోనూ కార్యసిద్ధి కనిపించినది. మనుషులు మారాల నుంచి ఇటీవల హిట్ చిత్రాలు జీవనజ్యోతి మరియు సోగ్గాడు వరకు తాను నటించిన ప్రతి పాత్రను వీలునంత చక్కగా రూపొందించడానికి కృషిని మాత్రం చేయగలిగాడే కానీ ఈ కాల ప్రవాహంలో బాక్సాఫీస్ దగ్గర ఎగిరిపోయిన చిత్రాలకు అతనెట్లా బాధ్యుడవుతాడు? ఈనాటి వార్తలలో వ్యక్తి శోభన్ బాబు. కొత్త సంవత్సరం 1976 సగం కాలం వెళ్ళక ముందే తన చిత్రాల విజయోత్సవాల మాట అటుంచి తనకై సొంతంగా 8 అవార్డులను శోభన్ సంపాదించుకున్నాడు. ఈ 8 విశిష్టమైనవే. వ్యక్తులతో నిమిత్తం లేకుండా వారు సాధించిన ప్రగతి, చూపిన ప్రతిభ కోసం ఇవ్వబడినవే ఈ అవార్డులు. ఇందులో సిఫారసులకు మోమాటానికి తావు లేదు. శోభన్కు వచ్చినన్ని అవార్డులు బహుశా ఏ ఇతర కళాకారుడు ఒకే సంవత్సరంలో ఎప్పుడూ సంపాదించుకున్నట్టు మనం వినలేదు. శోభన్కి ఇట్లా అవార్డులు రావడం కొత్తేమీ కాదు. మనుషులు మారాల కాలం నాటి నుండి అవార్డుల నాయకుడిగా ఒక్కో మెట్టు పైకి అధిగమిస్తూ ఉన్నాడు. అదే రీతిన ప్రజాదరణ కూడా పెరగడంతో శోభన్ స్థానానికి తెలుగు ప్రజల హృదయాలలో ఒక శాశ్వతత్వం ఏర్పడినది. మనుషులు మారాలిలో శోభన్ పోషించిన దయనీయమైన పాత్ర అతనికి ఎంతో సహాయం చేసినది. ఆ చిత్రం విజయవంతం అవటం వల్ల అతనికి ఒక సుదీర్ఘకాలమైన కెరీర్ ఏర్పడటమే కాకుండా ఆ చిత్రంలో హీరో పాత్ర వల్లే శోభన్ కూడా నిజ జీవితంలో సౌమ్యుడు కావటం వల్ల ప్రేక్షకులు శోభన్ను ఆ పాత్రను కలిపి ఒకటిగానే చూచుకొనగలిగారు. దానివల్ల నటుడిగాను వ్యక్తిగాను శోభన్కి ఎన్నో ప్రయోజనాలు సమకూరాయి. అయినా ఆ తర్వాత ఖైదీ బాబాయ్ మొదలైన చిత్రాలలో రఫియన్ పాత్ర పోషించవలసి వచ్చిన ఆ పాత్ర పోషణలో శోభన్లోని వ్యక్తిత్వ ప్రధానమైన సౌమ్యత మరుగుపడలేదు. పైగా అంత సౌమ్యుడైన నటుడు అంతటి కఠోరమైన పాత్రను పోషించడానికి ఎంతటి సామర్థ్యం కావాలి అన్న ప్రశ్న ప్రేక్షకులకు ఎదురైంది. అటు కొత్తవారి పోటీని, ఇటు పెద్దతరం హీరోల పోటీని ఎదుర్కొంటున్న శోభన్ స్థానంను ఇప్పట్లో ఎవరు కదపలేరేమో. అతని చిత్రాలు అడపాదడపా దెబ్బతింటున్నా విజయవంతమైన చిత్రాలు వసూలు చేసిన కలెక్షన్ల మాట వింటుంటే అవి ఇంతవరకు చరిత్రలో కని వినినంత గంభీరంగా ఉంటున్నాయి. దీనికి తోడు శోభన్ తనతోనూ తన మానసిక ప్రవృత్తితోనూ సరితూగగలిగిన ఒక చక్కని నిర్మాతల వర్గాన్ని అభేద్యమైన కోటగోడ వెల నిలుపుకున్నాడు. ఈ నిర్మాతల శ్రేయస్సును గమనిస్తూ తనకు వారికి ఉన్న వారధిని పటిష్టం చేసుకుంటూ పోతూ అవసరమైన వృత్తికి సంబంధించిన చిన్న సడలింపులు చేసుకుంటూ పోతున్నాడు గనకనే శోభన్ వారందరికీ దగ్గరవాడయ్యాడు. గతము వర్తమానము ఎంత రంగులమయంగా ఉన్నాయో శోభన్ భవిష్యత్తు కూడా అంతకంటే కన్నుల పండుగగాను వైభవోపేతంగా ఉంటుందని పరిస్థితులు చెబుతున్నాయి. అతను నటుడిగా సాధించే ఈ ప్రగతితో పాటు ప్రతిరోజు వ్యక్తిగా ఎదగడం ఆనందదాయకం. బహుశా
ఈ వ్యక్తిత్వపు విలువల కారణంగానే అతనిని శాశ్వతమైన హీరోగా తెలుగు సినిమా పరిశ్రమ ఊహించుకొనగలుగుతున్నది, ఆశించుకొనగలుగుతున్నది.